Hello friends, welcome to History Mystery Channel. మణిపూర్కు సంబంధించిన ప్రసిద్ధి చెందిన ఒక భయానక కథ లంజావో ఆత్మ గురించి ఉంటుంది. ఈ కథ మణిపూర్లోని ప్రసిద్ధ కైబుల్ లంజావో జాతీయ ఉద్యానవనం ప్రాంతంలో విస్తరించాయి. ఇది లోక్తక్ సరస్సు సమీపంలో ఉంది. ఈ జాతీయ ఉద్యానవనం తేలియాడే ద్వీపాలతో కప్పబడి ఉంటుంది మరియు ఇది ప్రపంచంలో ఒకే ఒక తేలియాడే జాతీయ ఉద్యానవనం. ఈ ఉద్యానవనం అనేక రకాల జంతువులకు ప్రసిద్ధి పొందింది, ముఖ్యంగా సంగాయి అనే అరుదైన జంతువుకు. కాని ఇది భయానక ఆత్మకథలకు కూడా నేపథ్యమయ్యింది. లంజావో ఆత్మకథ. కొన్ని సంవత్సరాల క్రితం ఆ ప్రాంతానికి చెందిన ఒక యువతి ఆ సరస్సు ప్రాంతంలో దురదృష్టవశాత్తు మరణించింది. ఈ సంఘటనకు సంబంధించిన కథలు వేరువేరుగా ఉంటాయి. కొంతమంది చెబుతారు ఆమెను ఒక ప్రేమికుడు హత్య చేశాడని, మరికొందరు ఆమె ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయిందని చెబుతారు. ఆమె మరణించిన తరువాత ఆ ప్రాంతంలో విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకోవడం మొదలయ్యాయి. స్థానికులు చెబుతున్నట్లుగా రాత్రివేళల్లో ఆత్మ ఆ ఉద్యానవనం చుట్టుపక్కల సంచరిస్తుంటుంది. ఆమెను తెల్లచీర కట్టుకుని లొంగ ఉన్న జుట్టుతో ఉండే మహిళగా వివరిస్తారు. ఆమె ఆ తేలియాడే ద్వీపాల మధ్య నడుస్తూ ఎవరో ఒకరిని వెతుకుతుందని అంటారు. భయంకర అనుభవాలు. రాత్రి సమయాల్లో అక్కడ చేపలు పట్టే మత్స్యకారులు ఆ ప్రాంతంలో ఎవరి శబ్దం లేకపోయినా విపరీతమైన ఏడుపులు మరియు అరుపులు వినిపిస్తున్నాయని చెప్పారు. కొంతమంది ఆమెను సరస్సు గట్టుపై నిలబడి దూరంగా చూడటాన్ని చూసినట్లు చెబుతారు. ఆ తర్వాత ఆకస్మికంగా ఆ అస్తిత్వం ఆ మబ్బులో మాయమైపోతుంది. రాత్రిపుట ఆ ఉద్యానవనం చుట్టుపక్కల వెళ్తున్నప్పుడు కొందరు ఒక చల్లటి, భయంకరమైన ఉనికి తమను చుట్టేసినట్లు అనుభవించారు. స్థానిక ప్రజలు సాధారణంగా రాత్రివేళల్లో ఆ ఉద్యానవనం సమీపంలో ఉండకుండా ఉండాలని సందేశమిస్తారు, ఎందుకంటే లంజావో ఆత్మ ఎక్కువగా రాత్రి సమయంలో సంచరిస్తుందని నమ్ముతారు. ఆమె ఆత్మ ఇంకా ప్రశాంతంగా లేకుండా తన మరణానికి న్యాయం పొందాలని అక్కడే ఉండి వెతుకుతుందని అంటారు. మణిపూరి సంస్కృతిలో విశ్వాసాలు. మణిపూరి సంస్కృతిలో ఆత్మలు మరియు అలౌకిక శక్తులు చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా దారుణంగా మరణించిన వ్యక్తుల ఆత్మలు ఇంకా భూమిపై ఉండి న్యాయం కోరతాయి అనే నమ్మకం గలవారు. లంజావో ఆత్మకథ కూడా ఇలాంటి అనుభవాలకు సంబంధించిన ఒక ప్రతీకగా నిలుస్తుంది. మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.